మెడ నొప్పి, వెన్ను నొప్పి, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పి ఇవన్నీ ఒక 50 సంవత్సరాల క్రితం లేవు. ఎందుకు? రీజన్ ఏంటి? మనుషులు వేల సంవత్సరాల నుంచో లక్షల సంవత్సరాల నుంచో ఏం చేశారు? మనుషులు వేల సంవత్సరాల నుంచి చేసింది వ్యవసాయం. వ్యవసాయం అంటే కింద వంగి చేశారు, ఎక్కువసేపు నుంచోలేదు. వంగి కింద కూర్చొని చేశారు. అంట్లు తోమటం నుంచి వంట వండటం వరకు, రోట్లో ఏదైనా పచ్చడి చేయటం వరకు అన్నీ కింద కూర్చొని చేశారు. ఈరోజు మనకి వెస్ట్రన్ కమోడ్స్, డైనింగ్ టేబుల్, సోఫా, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఎవ్వరు కింద కూర్చోవట్లేదు. ఇవన్నీ ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో అన్ని రోగాలు ఉన్నట్టే. కింద కూర్చోవటంలో న్యాచురల్గా మన పెరుదులు, మన హిప్స్, మన కోర్ యాక్టివేట్ అవుతాయి. దట్ ఈస్ న్యాచురల్. ప్లాంకులు, క్రంచులు వీటి వల్ల కోర్ ట్రైనింగ్ కాదు. ఇంకోటి, కింద కూర్చోవడంలో చాలా లాభాలు ఉన్నాయి. మనం కింద కూర్చొని అన్నం తింటాం. ఎందుకు? నుంచున్నప్పుడు రక్త సరఫరా కాళ్ల నుంచి గుండెకి వెళ్ళాలి. దానికోసం ఎంతో కొంత కండరాలు కుచించాలి, కాంట్రాక్షన్ అవ్వాలి. దీనికి చాలా రక్తం వెళ్తుంది. అదే కింద కూర్చుంటే ఎక్కువసేపు మనకు తిమ్మిరి వస్తుంది కదా. ఎందుకు? అప్పుడు రక్త సరఫరా కాళ్ళకి తగ్గిపోయి పొట్టకి వెళ్తుంది, డైజెషన్ పవర్ ఇంప్రూవ్ ఉంటుంది. అదేవిధంగా కూర్చొని చదువుతాం. కింద కూర్చొని వెనక్కి ఆనుకోకుండా చదవాలి. ఎందుకు? అప్పుడు రక్త సరఫరా మొత్తం బ్రెయిన్కి వెళ్తుంది, కాళ్ళకి వెళ్ళదు. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెళ్లి కాని ఆడవాళ్ళ నుంచి పెళ్ళైన వాళ్ళు ఎవ్వరూ కింద కూర్చోలేరు. గుడిలో కాసేపు కూడా ఆడవాళ్ళు కూర్చోలేరు. ఎందుకు? మోకాళ్ళ నొప్పులు అంటారు. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అప్పుడప్పుడు వీకెండ్స్లో ఆడుతుంటారు. ఏమనుకుంటారంటే ఆడటం వల్ల ఫిట్నెస్ వస్తుంది అనుకుంటారు. తప్పు, అక్షరాల తప్పు. ఫిట్నెస్లోకి వచ్చాక ఆడాలి, లేకపోతే ఇంజురీస్ అవుతాయి. మనం కూలి పని చేసే వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు ఎంతో బరువు ఉన్న కొండల్ని కొడతారు, లేపుతారు, తల మీద పెట్టుకుంటారు, బకెట్లు పెట్టుకుంటారు. వాళ్ళేం కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవట్లేదే. న్యాచురల్గా అది న్యాచురల్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళ మజిల్స్ని వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు. అదే మనం కూడా చేయాల్సింది. చిన్నపిల్లలు అంతకుముందు కింద కూర్చునే ఆటలు అంటే గోళీల ఆటము, గిల్లీ దండ ఆటము, ఇట్లాంటి చాలా ఆటలు కింద కూర్చొని ఆడేవాళ్ళు మట్టిలో. ఇప్పుడు భయం, మట్టిలో ఆడితే ఎక్కడ వాడికి అనారోగ్యం వస్తుందా అని చెప్పేసి అది ఆడనివ్వట్లేదు. అట్లా మట్టిలో ఆడితే వాడి రెసిస్టెన్స్ పెరుగుతుంది, రేపొద్దున వాడికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కేవలం నుంచునే ఆటలు, క్రికెట్, ఫుట్బాల్ నుంచోని ఆడటం వల్ల కోర్ స్ట్రెంత్ రాదు. కింద కూర్చొని ఇలా చేస్తున్న వాళ్ళు అంటే గుడిసెలో ఉండే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. ముఖ్యంగా 50 ఏళ్ళైనా మోకాళ్ళ నొప్పులు ఉండవు, నడు నొప్పులు ఉండవు. కానీ ఈరోజు 25 ఏళ్ల వాళ్ళు, 35 ఏళ్ల వాళ్ళు కూర్చొని ఉద్యోగం చేసే ఈ సాఫ్ట్వేర్ కానీ వేరే ప్రొఫెషన్స్ వాళ్ళందరూ ఏ పని చేద్దామన్నా భయమే. ఒక చోటకి వెళ్దామన్నా సరే నడు నొప్పి, మెడ నొప్పి, కొంచెం వంగుదామన్నా నొప్పి. ఇదంతా పని మనుషులకు ఇస్తున్నారు. పని మనుషులు మాత్రం చక్కగా మంచి పని చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంత భయంతో బతికెందుకు? ఏ పని చేద్దామన్నా భయమే, కుటుంబానికి ఏమీ చేయలేదు. ఆరోగ్యం యోగా నుంచి, జిమ్ముల నుంచి రాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎక్కువ మంది యోగా చేయలేదు. యోగా ఇప్పుడిప్పుడు ఒక ఫ్యాన్సీ థింగ్ అయింది. కానీ అంతకుముందు ఎవరు చేశారు యోగా? జిమ్కి వెళ్ళే వాళ్ళ మజిల్స్ అన్ని టైట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మజిల్స్ని ఐసోలేట్ చేస్తారు, ట్రైసెప్, బైసెప్, షోల్డర్ అని. కానీ మనుషులు ఎప్పుడు ఒక మజిల్ రోబో లాగా పనిచేయలేదు, ఒక గ్రూప్ లాగా ఫంక్షన్ చేస్తారు, ఒక స్లింగ్ లాగా. అదే న్యాచురల్. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా కింద కూర్చోలేరు. కాసేపు ఒక అరగంట, గంట సేపు కూడా నిటారుగా కూర్చోలేరు. పద్మాసనంలో, సుఖాసనంలో కూర్చోలేరు. వాళ్ళు వాళ్ళ బట్టలు ఉతుక్కోలేరు ఎక్కువ మంది. ఎందుకు? అది చాలా రాంగ్ ట్రైనింగ్. ఇది నేను చెప్పానని మీరు వెంటనే కింద కూర్చున్నారేమో, మీరు కూర్చోలేరు. ఎందుకంటే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే మీరు చాలా గ్యాప్ ఇవ్వటం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఎవరైనా బాగా కింద కూర్చొని ఆడుకుంటారు. ఎందుకు? పెళ్లికి ముందే వాడు ఎన్ఆర్ఐ అయి ఉండాలి, వాడి కోట్లు ఉండాలి, వాడి కారు ఉండాలి. ఇంకా ఇవన్నీ ఆలోచించే వాడు కింద కూర్చుంటాడా? కూర్చోడు. వాడికి అన్ని రోగాలు వస్తాయి. కింద కూర్చోవడం వల్ల మన డైజెషన్ పవర్ నుంచి మన రెస్పిరేటరీ ఫంక్షన్ వరకు మనం పైన కూర్చొని వాళ్ళని కింద కూర్చోమంటే కూర్చోలేరుగా. ముందు మనం ఆచరించేలాగా ఉండాలి. మనం ఆచరించాలంటే మనకు బేసిక్ స్ట్రెంగ్త్ ఉండాలి. దానికోసం చాలా ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది. మన బాల్యం, మన యవ్వనంలో మనం ఎంతైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో అదే మనని ముసల్తనంలో రక్షిస్తుంది. లేకపోతే ముసల్తనం మొత్తం రోగాలు, నొప్పులు. అరగంట భోగం, 6 నెలలు రోగం. ఇదంతా చెప్పినా సరే కేవలం సుఖాలు మాత్రమే కావాలని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకో దండం, వీళ్ళు అనుభవిస్తారు. అనుభవించినా వాళ్ళకి అదే కావాలి.